పైరసీ సినిమాల కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు రవిని మూడోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. 12 రోజుల పాటు అతన్ని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఐబొమ్మ రవితో పాటు టచ్లో ఉన్న మరికొందరు పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెచ్డీ సినిమాలను ఎలా పైరసీ చేస్తారనే విషయంపై పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఇక తాజాగా జరిగిన విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనేటువంటి ఇద్దరి పేర్లు రవి చెప్పినట్లుగా సమాచారం. ఈ కేసులో వాళ్ళు కూడా కీలకంగా ఉన్నారని తేలింది. వీరిలో ప్రసాద్ మాత్రం రవికి స్నేహితుడని తెలుస్తోంది. అయితే ప్రహ్లాద్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ను రవి తీసుకున్నాడు. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉంది. చివరకు ఐబొమ్మ వెబ్సైట్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్టర్ చేయించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏం జరుగుతోంది? ఐబొమ్మ రవి మొత్తానికి నోరు విప్పుతున్నాడు, చాలా కీలకమైన విషయాలు చెబుతున్నాడు అంటున్నారు. ఐబొమ్మ రవికి సంబంధించి ఈ రోజు రెండోసారి కస్టడీ విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే 3 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీ ఇస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్న మొదటి రోజు కూడా విచారణ కొనసాగించారు. ఈ రోజు రెండో రోజు యొక్క దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే 2 సార్లు కూడా 8 రోజుల పాటు కూడా కోర్టు కస్టడీకి సంబంధించి కూడా మనం చూసాము. అయితే ప్రధానంగా చూస్తే పైరసీ లింకులు కావచ్చు, అంతేకాకుండా బెట్టింగ్ యాప్ సంబంధించి వాటన్నిటిపైన కూడా రవిని విచారణ కొనసాగిస్తారు. మరోవైపు చూస్తే ఐబొమ్మకు సంబంధించిన వెబ్సైట్ ప్రహ్లాద్ అనే ఒక పేరు పైన కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రహ్లాద్ అంటే ఎవరో దానిపైన కూడా ప్రధానంగా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఐబొమ్మ రవి ఇప్పుడిప్పుడే కొంత సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొదట మాత్రము పోలీసులకు అసలు సహకరించలేదు, తను ఏది అడిగినా కానీ గుర్తు లేదు, మర్చిపోయానని ఒక మాటని చెప్తున్నాడని మాత్రం ప్రధానంగా మనకు తెలిసిన విషయం కనిపిస్తుంది. అయితే ఈ రోజు మాత్రం చాలా కీలకంగా విచారణ కొనసాగించనున్నారు. అయితే ఈ యొక్క ఐబొమ్మకు సంబంధించి మెయిన్ గా ఇందులో ఇంకా రవితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే.